హలో డడ్లీ హాస్టల్ అలా తినగా వెళ్ళండి. ఎక్స్క్యూజ్ మీ, నాకు కూడా ఈ రూమే ఇచ్చారు. ఓ రండి. ఐఎమ్ రంగనాథ్, కంప్యూటర్ సైన్స్. మీరు? ప్రభాకర్, తెలుగు. తెలుగా? దానికి ఎందుకు అలా ఫీల్ అవుతున్నారు మీరు? లేదు, మ్యాథ్స్ ఇంగ్లీష్ అయితే ఏదైనా డౌట్ అడగొచ్చు, అందుకే. మరేం లేదు, మీరేం తప్పక అనుకోకండి. ఒరే రంగా. హే రంజిత్, నువ్వెప్పుడొచ్చావు? ఉదయాన్నే వచ్చాను రా. ఇక్కడ టాయిలెట్ ఎక్కడుంది? లాస్ట్ కూడా రేటుకి తిరగండి. థ్యాంక్ యూ. ఏమైందిరా? ఈ ఎర్ర బస్ని నా రూమ్ గా చేసేసారు. టార్చర్ పెడుతున్నాడు. వీడి గురించి అంత దిగులు పడతావు ఎందుకురా? ఆ కాలేజీలో ఒక పద్ధతి ఉండేది. ఇంగ్లీష్ మాట్లాడేవాడిని పార్షగాడని, తెలుగు మాట్లాడేవాడిని పిచ్చి పుల్లయ్య అని అంటారు. నాకు ఇంగ్లీష్ మాట్లాడడం తెలుసా తెలీదా అని అడగకుండానే నన్ను ఎర్ర బస్సు లిస్టులో చేర్చేశారు. నేను ఏం మాట్లాడకుండా చేరిపోయాను. నీ పేరేంటి? మురళీ సార్. ఊరు? తాడేపల్లిగూడెం. తాడేపల్లిగూడెమా? తెలుగు చదువుకోవడానికి ఎందుకు వచ్చావు? ఊళ్ళో 1 ఎకరం పొలం ఉంది సార్. డిగ్రీ ఉంటే లోన్ ఇస్తానన్నారు. తెలుగు అయితే నాకు తెలివిగా ఉంటుంది కదా, అందుకే. లోన్ కోసం తెలుగు చదువుకోవడానికి వచ్చావు. చాలా మంచి ఉద్దేశం. కూర్చోరా గుండు. బాబు లేనాయనా? నీ పేరేంటి? జార్జ్. జార్జ్. చెప్పు. జార్జ్. తెలుగు చదువుకోవడానికి ఎందుకు వచ్చావు? వేరేది దొరకలేదు, అందుకే. ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఎన్ని అటెంప్ట్లు? 2, 3? కాదు, 4. 4 అటెంప్ట్లు తెలుగు చదువుకోవడానికి వచ్చావు. చాలా బాగుంది నాయన, కూర్చో. ఏ కళ్ళ చూడు. లేనాయనా? నీ పేరేంటి? ప్రభాకర్ సార్. తెలుగు చదువుకోవడానికి ఎందుకు వచ్చావు? నాకు తెలుగు అంటే బాగా ఇష్టం సార్. బాగా ఇష్టమా? ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఎన్ని అటెంప్ట్లు? 1 అటెంప్టే సార్. 1 అటెంప్టా? టోటల్ ఎంత? 970 సార్. కామర్స్ గ్రూపా? కాదు సార్, ఎంపీసీ. ఎంపీసీ? అవును సార్. 970? ఏదా మార్క్ లిస్ట్ చూపించు. లిస్ట్ ఇవ్వు. 970? ఇటివ్వు. మ్యాథ్స్ లో 92, ఫిజిక్స్ లో 90. ఏమయ్యా, ఈ మార్కులు నీకు మెడిసిన్ లోనో ఇంజనీరింగ్ లోనో సీట్ దొరికేది కదా? దొరికింది సార్, కానీ నాకు తెలుగు అంటే బాగా ఇష్టం, అందుకే ఇక్కడికి. ఇదంతా వర్కౌట్ అవుతుంది కానీ మీ నాన్నని పిలిచి టీసీ తీసుకొని మెడిసిన్ లోనో ఇంజనీరింగ్ లోనో చేరు. ఏ సార్, 970 మార్కులు తెచ్చుకుంటే తెలుగు చదవకూడదని రూల్ ఏమైనా ఉందా సార్? నేను చదవడం మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, నేను వెళ్ళి ప్రిన్సిపల్ని మీట్ అవుతాను. నీలాంటి వాళ్ళకి చెప్తే అర్థం కాదు, అనుభవిస్తే గానీ అర్థం కాదు. తీసుకో. ఒక బాగా చదివే విద్యార్థి తెలుగు చదువుకోవడానికి వస్తే ఎందుకు తెలుగు చదువుకోవడానికి వచ్చావని ఒక తెలుగు హెచ్ఓడి అడిగే లెవెల్లో ఆ రోజు తెలుగు డిపార్ట్మెంట్ ఉంది. కాలేజ్ అంటేనే అల్లరి, సందడి, ఎంజాయ్మెంట్. కానీ నా మనసంతా అంజలియే ఉంది. ఎప్పుడు ఫస్ట్ సెమిస్టర్ హాలిడేస్ వస్తాయా అని ఎదురు చూస్తూ ఉండేవాడిని. 3 నెలలు వాతావరణ మార్పు, వర్షం, సెలవులు అన్నీ కలిసి వచ్చాయి. వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు బాబు. ఎప్పుడు వెళ్ళారు? వాళ్ళ తమ్ముడు వచ్చి ఇక్కడ నుంచి వాళ్ళని తీసుకెళ్లిపోయాడు. అడ్రస్ ఏమైనా ఇచ్చి వెళ్ళారు? లేదు. నేను తన చేయి పట్టుకుని తన గురించి ఆలోచిస్తూ వెళ్ళేవాడిని. తను నా చేయి పట్టుకుని నేను చెప్పిన లేని పులి గురించి తలుచుకొని వస్తూ ఉండేది. ఆ లేని పులి నేను చెప్పిన ఆ లేని ఎడారి గురించి కలలు కంటూ ఉండేది. నేను చెప్పేది ఏమైనా అర్థమైందా సార్? ఏంటి ఆలోచిస్తున్నారు? చాలా సేపటి నుంచి కంట్రోల్ చేసుకుంటున్నాను సార్. యూరిన్కి వెళ్ళాలి. అటువైపు లెఫ్ట్ లో వెళ్ళి అలా వెళ్ళండి. బాత్రూమ్ ఉందా సార్? ఉంది, వెళ్ళండి. గుడ్ బై రా. బాత్రూమ్ లో ఉండవలసిన దాన్ని నట్టింట్లో పెట్టాడు. అక్కడేం పెట్టాడు? హలో హలో హలో, నేను ఇవ్వను సాంగ్ రా. రే కుమార్, సిగ్నల్ 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 లేదు. ఓ గడ్డపోడ్రా, కెమెరాతో సహా కిడ్నాప్ చేశాడు. నా మాటలు వినపడుతున్నాయా? నా మాటలు వినపడుతున్నాయా? ఓ గడ్డపోడ్ను కెమెరాతో సహా కిడ్నాప్ చేసేసాడు రా. ఇక్కడే రా, పూర్ణ మార్కెట్ ఉన్నాను రా. తెలియదు అసలు, అడ్రస్ తెలియదు. నెంబర్ 30 అక్బర్ గోడౌన్. అక్బర్ గోడౌన్, వెంకటేశ్వర వీధి. వెంకటేశ్వర. హలో
లైన్ లో ఉన్నావా? సార్ ఇది యాక్చువల్ గా నేను రేపు చేయబోయే ప్రోగ్రామ్ సార్. అది ఇదే విధంగా ఒక కిటికీ ఉంటుంది సార్. నేను ఇలాగే ఒక డోర్ దగ్గర తోస్తూ ఉంటాను సార్. నాకు ఏం చేయాలో తెలియదు సార్. సడన్ గా చూస్తే మీలాగే గడ్డం పెట్టుకుని ఒక అతను నిలబడతాడు సార్. ఇదే విధంగా సార్ నేను చేయబోయే ప్రోగ్రామ్ కి ప్రాక్టీస్ చేస్తాను సార్. నిజంగా చెప్తాను సార్. ఇదే విధంగా సార్. ఇదే విధంగా ప్రాక్టీస్ చేస్తాను సార్. ఇదే విధంగా వాడు నన్ను తోస్తాడు సార్. లాగాడు కదా. లేదు వాడిని ఇలా లాగలేదు సార్. అందుకే ఇలా తోయలేదు సార్. సార్ 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 నేను తెలియక చేశాను సార్. నన్ను క్షమించండి సార్. సార్ సార్ సార్. మొబైల్ ఉంటేనేగా టవర్ ఉంటేనేగా నిన్ను వెతుకుంటూ వస్తారు. ఎంతరా ఈ మొబైల్? 7,000 సార్. 7,000 అంతగా ఏముందిరా ఇందులో? కెమెరా ఉంది సార్. రా 1,00,000 పెట్టి కెమెరా కొనుక్కొని ఇందులో ఎందుకురా కెమెరా? రోడ్లో వెళ్ళే అమ్మాయిని ఫోటో తీయడానికా? కాదు కాదు. నీకు జీతం ఎంతరా? 10,000 రూపాయలు సార్. 10,000కి 7,000 రూపాయల మొబైల్ కావాలా? దీన్ని పగల కొడితే ఇంకొకటి కొనవు గానీ ఈ సిమ్ వాడుతూ నా నుంచి తప్పించుకోవాలని చూస్తున్నావా? ఏం సిమ్ సార్? చదవరా, నువ్వే చదువు. హచ్చి. ఈ ఆడైనా చూసావా? చూసాను సార్. ఓ కుర్రాడు వెళ్తూ ఉంటాడు, వెనకాల ఒక్కొక్క ఫాలో అవుతూ వెళ్తుంది. వేరెవర్ యు గో ఐ ఫాలో. ఎక్కడికి వెళ్ళినా నీ వెంటే ఉంటాను. ఎరా కుక్కే వెంట పడుతున్నప్పుడు నేను నీ వెంట పడలేనా? ఇందా వెళ్ళేటప్పుడు సిమ్ తీసుకెళ్ళు. సార్ కొంచెం తలుపు తీసుకోవచ్చా సార్? ఏ ఏం లేదు సార్, ఆల్రెడీ మీ మొహంలో జుట్టు చాలా తక్కువగా ఉంది. దాంతో పాటు కళ్ళజోడు కూడా చాలా చిన్నదిగా పెట్టుకున్నారు. కొంచెం వెలుతురుంటే అట్లీస్ట్ మీ ముక్కైనా కనిపిస్తుంది సార్. ప్లీజ్. ఓకే సార్. ఓకే. సారీ సార్, నేను చాలా భయపడిపోయాను, అందుకే అలా చేశాను. ఒక బ్లాక్ టీ తాగుదాం సార్? ఓకే సార్. ఓకే, బాగా పెడతాను సార్. ఊరికే నాకు ఎవరూ లేరని అంటున్నారు, కానీ మీ నాన్న మీ అంజలి వాళ్ళు ఉన్నారు కదా సార్. ఒకటి మీరు నాతో అబద్ధం చెబుతున్నారు, లేదా నా నుంచి ఏదో దాస్తున్నారు. తీసుకోండి సార్. ఊరికే పెడమొహం పెట్టకండి. ఇండియాలోనే కదా ఉంది మీ అంజలి, వెతికితే దొరికేది కదా. వెతకడం గురించి నాకే చెప్తున్నావా? ముందు కూర్చో. కోపం వచ్చేలా చేసావా? నీ జీవితంలో నీకు ఎన్ని లెటర్లు వచ్చాయి? చాలా లెటర్లు వచ్చాయి సార్. ఉద్యోగం నుంచి తీసేమన్న ఆకాశరామన్ లెటర్తో సహా. యు ఆర్ వెరీ లక్కీ. నా జీవితంలో నాకు 3 లెటర్లు వచ్చాయి. స్టిల్ ఐ రిమెంబర్ మై ఫస్ట్ లెటర్. April 12th, MA సెకండ్ ఇయర్, ఫైనల్ సెమిస్టర్. నా అంజలి దగ్గర నుంచి వచ్చిన లెటర్. ఫ్రమ్ అడ్రస్ లేని లెటర్. ప్రభా, నువ్వు నన్ను వెతుకుతుంటావని నాకు తెలుసు. నేను అమ్మ ఇక్కడ మహారాష్ట్రలో మా తోరు బంధువైన మామ ఇంట్లో ఉంటున్నావు. నువ్వు రావడానికో లెటర్ రాయడానికో తగిన సమయం వచ్చినప్పుడు నేనే నీకు చెప్తాను. టైంకి తిను, వారానికి కనీసం 3 సార్లైనా స్నానం చేయి, ఆ సాక్స్ని ఉతికేసుకో, గోళ్ళు కొరకు, దేవుడికి దండం పెట్టుకో. అంజలి. అంజలి.